రైట్ సెకీతో డీల్ పై ఆంధ్ర పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. విద్యుత్ ఒప్పందాల విషయంలో మాజీ సీఎం జగన్ టార్గెట్ గా విమర్శలు గుప్పమంటున్నాయి. అవినీతి జరిగినట్టు కూటమి ప్రభుత్వం భావిస్తే ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలి అంటూ ఇటు వైసీపీ కూడా గట్టిగానే రియాక్ట్ అవుతోంది. ఇప్పుడు ఇదే ఇష్యూపై స్పందించారు జగన్. దీన్ని ఒక హిస్టారికల్ డీల్ అంటూ అభివర్ణించడం చర్చనీయాంశంగా మారింది. సెకీతో ఏపీ ప్రభుత్వం చేసుకుంది చారిత్రక ఒప్పందం అంటున్నారు. మధ్యవర్తి లేకుండా కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగిన డీల్ అని, ఏపీ చరిత్రలోనే 2.49 కోట్లతో ₹2.49 అత్యంత తక్కువ ధరకు చేసుకున్న ఒప్పందం అంటున్నారు. ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలని మినహాయించారు. ఈ ఒప్పందంలో సెకీ ఏపీ ప్రభుత్వం డిస్కమ్లు సంతకాలు చేశాయని చెప్తూ ఉన్నారు. 2014-19 మధ్య ఒప్పందాలతోటి రాష్ట్రంపై 50,000 కోట్ల భారం పడిందని, సెకీతో ఒప్పందం వల్ల 25 ఏళ్లలో 1,00,000 కోట్లు ఆదా అవుతుందని మరొకరు అంటున్నారు. సోలార్ ఎనర్జీ ప్రమోషన్లో భాగంగానే ఈ నిర్ణయం అని, ఇప్పుడు ఈ ఒప్పందాన్ని వద్దంటే అందరూ దుమ్మెత్తిపోసేవాళ్ళు అంటున్నారు. సంపద సృష్టికి ఈ సోలార్ ఒప్పందం రోల్ మోడల్ అంట. చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ₹2.49 చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు వేవర్ ఇస్తా ఉన్నాను. 25 ఏళ్లలో నీకు 1,00,000 కోట్ల రూపాయల మేరకు నీకు ఆదా అవుతుంది. రైతులకు మంచి చేసే మీ కార్యక్రమంలో మా వంతు కృషిగా, మా వంతు తోడ్పాటు మీకు ఇస్తా ఉన్నామని చెప్పి ఇలాంటి లెటర్ వస్తే నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, ఇలాంటి లెటర్ని ఎవరైనా పక్కన పెడితే, ఇలాంటి లెటర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరంతా ఏమనిందురు నన్ను? మీరంతా ఏమనిందురు నన్ను? నేను అడుగుతా ఉన్నా. ఇదొక చరిత్రలో నిలిచిపోయే ఘటం. సెకీతో డీల్ పై మరో ఇంట్రెస్టింగ్ కమెంట్ చేశారు జగన్. ఇంత మంచి ఒప్పందం చేసుకున్న తనను సన్మానించాల్సింది పోయి విమర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. అంటే ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడా ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన వాళ్ళ మీద రాలేయడమే. అసత్య ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తానంటున్నారు జగన్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ I would be serving defamation notices. Repeatedly these people have tried to malign my reputation in spite of me telling several times that interstate transmission charges waiver is applicable to this project. They consistently twist the facts to say that ₹2.49 is plus interstate transmission charges is what is applicable to the state of Andhra Pradesh. ఇటు సెకీ ఒప్పందంపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలలో భారీగా అవినీతి జరిగింది అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి జరిగినట్టు FBI కూడా తేల్చిందన్నారు. ఈ కేసు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని అంటున్నారు ఆనం. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో 1,00,000 కోట్ల దోపిడీ చేశాడని జగన్మోహన్ రెడ్డి, 1,00,000 కోట్ల పైన దోపిడీ జరిగింది అని మేము ఏ తెలుగుదేశం పార్టీలో మేము గత 5 ఏళ్లుగా చెప్తున్నామో. మేము చెప్పింది నిజం, మేము చెప్పింది వాస్తవం, మేము చెప్పింది అక్షరాల 100% ట్రూత్ అని ఈరోజు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి, జస్టిస్ డిపార్ట్మెంట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్కి, ఇద్దరికి కూడా మేము ధన్యవాదాలు.